లైక్ దట్ నాకు అండ్ మీ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా లైక్ మీరు ఒక లేని విషయాన్ని ఇమాజిన్ చేసుకొని ఎమోట్ చేయడం అన్నది అసలు దాన్ని కన్విన్సింగ్ గా కన్విక్షన్ తో ఆడియన్స్ నమ్మేటట్లు ప్రజెంట్ చేయడం అన్నది అది ఇదర్ అంత కన్విక్షన్ అన్న ఉండాలి లేకపోతే నిజంగా మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అన్న చేస్తున్నారు. నాకు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ మన లైఫ్ లో జరిగిన పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కౌశిక్. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా నిజంగా? యా ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ డెఫినెట్లీ. అదే అది ఎగ్జాక్ట్ గా గోస్టా ఎవరు అనేది మనకు తెలియదు కానీ మల్టిపుల్ టైమ్స్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. కొన్ని నేను ఇంతకుముందు షేర్ చేసుకున్నా, బట్ షేర్ చేయండి కొత్తది ఒకటి చెప్తా. యాక్చువల్లీ నాకు ఆ ఇన్స్పిరేషన్ తో మన సినిమాలో ఒక సీన్ ఉంది. అది సినిమా చూసినప్పుడు నీకు కనెక్ట్ అయిపోద్ది అదే సీన్ అనేది. సో ఒకరోజు midnight 2 o'clockకి నేను, నా కజిన్, నా ఫ్రెండ్ ఒకడు జగదీష్ అని మ్యూజిక్ డైరెక్టర్, అతను ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సైనిక్పురి దగ్గర. సో నా చైల్డ్హుడ్ అంతా నేను సైనిక్పురి దగ్గరే పెరిగా అనమాట. సైనిక్పురి దగ్గరికి వెళ్ళినప్పుడు midnight 2:30 ఫుల్ ఆకలి. నెక్స్ట్ కిష్కిందపురి తర్వాత సైనిక్పురి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు midnight ఫుల్ ఆకలిస్తుంది. 2:30కి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అతను ఎంతసేపటికి రావట్లేదు, బాగా ఆకలిస్తుందని చెప్పి, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తా అని చెప్పి అతను ఆ లొకేషన్ ఏదైతే నేను ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టానో అక్కడికి వెళ్ళాం. కార్లో వెళ్తుంటే ఆ మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్ళింది. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్తుంది, చిన్న చిన్న సందులు, ఇదేంటిది నిర్మల్ నగర్ సందుల్లోకి తీసుకెళ్తున్నాను. చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి ఫైనల్గా ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఆ డెడ్ ఎండ్లో ఆగాం. ఆగగానే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఆడేం లేదు, లిటరల్లీ గోడ, డెడ్ ఎండ్, అది ఒక చిన్న గేట్ ఉంది. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఏంటిదని చెప్పి దిగి చూస్తే శ్మశానం అది. అసలు మేము అందరం షాక్, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓకే, అది శ్మశానం. తీరా చూస్తే అసలు శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చింది ఇదని షాక్. అంటే ఇది ఎవరికి చెప్పినా నమ్మడం, ఇది నిజంగా జరిగింది. ఇది జరిగింది అనేది నేను ఒకటే ఒక ప్రూఫ్ ఏంటంటే సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఉంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్లీ ఈ సీన్ కాదు, బట్ దీని రిజంబ్లెన్స్ అంటే దీని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ నుంచి ఏదో వచ్చింది. సో అది జరిగిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశా. అతనికి ఫోన్ చేస్తుంటే నేను లొకేషన్లోనే ఉన్నా అంటున్నాడు. లొకేషన్ పెట్టా అంటే అతని లొకేషన్ నాకు 16 minutes చూపించింది. మరి ఇది ఎలా వచ్చింది? తెలీదు. స్విగ్గీ వాడు ప్లే చేసిన ప్రాంక్ అయితే కాదు కదా ఇది. స్విగ్గీ వాడు పంపిలే లొకేషన్. నేను గూగుల్లో మ్యాగీస్ అండ్ మోర్ అని ఎతికి వెళ్ళా. అది పక్కన పెట్టు. ఓకే, నేను వెళ్తుంటే కుక్కలన్నీ అరుస్తూ మా వెనకాల వస్తున్నాయి అనమాట. స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను చెప్తుండింది, ఇట్లా నాకు చాలా భయము, అర్ధరాత్రి పూట ఇట్లా కుక్కలు వెంట పడుతూ ఫాలో చేస్తుంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అన్న ఒక భయం ఉంటుంది. ఎవరు చెప్పారు ఇది? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి. మీరిద్దరు వెళ్ళారా? మేము 4 వెళ్ళాం. ఓకే. సో మా ఫ్రెండ్ చెప్తుందన్నమాట, ఇట్లా తను కెనడాలో ఉంటుంది, తను ఇండియాకి వచ్చింది. సో వెళ్తుంటే నాకు కొంచెం భయము, ఈ కుక్కలన్నీ ఇట్లా ఫాలో చేస్తుంటే. అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా కుక్కలన్నీ ఫాలో చేస్తూ ఒక రోజు అయినప్పుడు నేను మా ఫ్రెండ్తో వచ్చాను, నన్ను డ్రాప్ చేసి అతను వెళ్తుంటే అతను చనిపోయాడు అని చెప్పింది. ఓకే, మా ప్రామిస్, మా నువ్వు నమ్మకపోవచ్చు, ఇది నిజంగా చెప్తున్నా. లైట్ తీసుకున్నాం. ఓకే తను చెప్తుంది, ఓకేలే అనుకున్నాము. అది డెడ్ ఎండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్. వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన 16 నిమిషాలు మళ్ళీ వెళ్ళి వాడిని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మా కోసము. సో యా, ఇది నాకు